నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బటర్ఫ్లై కిచెన్. ఈరోజు మనం ఒక మంచి హెల్తీ లడ్డు గురించి చూద్దాము. ఫస్ట్ మనం ఒక బాణీ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. లోపల వరకు ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ని ఒక కప్పు తీసుకొని వేయించుకోవాలి. ఆ ఫ్లాక్స్ సీడ్స్ కూడా చిటపట్లాడతాయి. అవి కూడా చిటపట్లాడే సౌండ్ వస్తుంది. అవి వచ్చి చక్కగా కూడా దోరగా వేగిన తర్వాత అవి చల్లారనివ్వాలి. ఇవిని పల్లీలు కలిపి చల్లారనిచ్చి ఆ రెండింటిని పక్కన మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ నేను 2 కప్పుల నువ్వుల్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ 2 కప్పుల నువ్వుల్ని మిక్సీ పట్టిన దాంట్లోనే ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ పల్లీలు మిక్సీ పట్టి వాటిలో కలిపేసా. ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్, ఒక పావు కప్పు వాటర్ వేసి చక్కగా కరిగించుకొని పక్కన పెట్టుకున్నాను. కరిగించుకొని దాన్ని వడగట్టుకోవాలి. ఫస్ట్ చక్కగా వడగట్టేసుకోవాలి. దాంట్లో చాలా దుమ్ము అవి ఉంటున్నాయి. బెల్లంలో ప్యూర్గా కరెక్ట్గా ఉండట్లేదు కదా, కొంచెం దుమ్ము మట్టి అవి ఉంటాయి ఖచ్చితంగా బెల్లంలో. కాబట్టి దాన్ని చక్కగా నీట్గా వడగట్టేసుకొని ప్యూర్గా ఉన్న బెల్లంలోకి ఆల్రెడీ మనం ఇంతకు ముందు కలిపిన వాటన్నిటిని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా వడగడుతున్నాను. ఇప్పుడు వడగట్టిన దాన్ని తీసుకోవాలి. అది చూడండి ఎంత ప్యూర్గా కనిపిస్తుందో. ఇప్పుడు పైన ఎంత వస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి వడగట్టాను, ఇది రెండోసారి వడగడుతున్నాను. నాకు ఇంకా తేడాగా అనిపించి రెండోసారి కూడా వడగట్టుకున్నాను. ఇగో దాన్ని పక్కకు తీసేసుకొని ప్యూర్గా ఉన్న బెల్లం వాటర్ని దాంట్లో పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ దాంట్లోని ఇవి మనం చేసి పెట్టుకున్నాం కదా, 2 కప్స్ ఏమో నువ్వుల్ని, 1 కప్ ఏమో పల్లీల్ని, 1 కప్ ఏమో అవిసె గింజల్ని, మూడింటిని కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఆ పొడిని వేసి చక్కగా కలుపుకోవాలి. మొత్తం ఆ పొడి అంతా వేసేసి చక్కగా అడగట్టకుండా కలుపుతూ ఉండాలి. దాన్ని కలుపుతూ ఉంటే అది కొంచెం ఫస్ట్ లిక్విడ్ లాగా ఉంటుంది, బాగా పలుచగా అనిపిస్తుంది. కానీ మనం దాంట్లో అది ఆ వాటర్లోని ఉడికేసరికి అది దగ్గర పడుతుంది. పాకంలోకి అది వెళ్ళేసరికి అది దగ్గర పడుతూ ఉంటుంది. దాన్ని మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండేసరికి అది చిక్కగా అవుతుంది. అడుగట్టకుండా చక్కగా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగట్టేస్తుంది. చక్కగా దాన్ని కలుపుతూ ఉండాలి. అది దగ్గర పడుతుంది, చక్కగా కలిసింది, దగ్గర పడుతుంది అనే టైంకి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చక్కగా కలుపుతూ ఉంటే అది దగ్గర పడుతూ ఉంటుంది. మనకు ఉండలు చేయడానికి ఇవి ఈజీగా అనిపిస్తుంది. మనం చూసుకుంటే ఉండలు చేయడానికి అది అయిపోయిన తర్వాత నెయ్యి కూడా వేసేసి కలిపేసిన తర్వాత అది ప్యాన్ని విడిచిపెడుతుంది కదా, నెయ్యి అనేది మనకి దగ్గరగా అయ్యేసరికి తెలుస్తుంది. అప్పుడు ఒక చిన్న ఉండతంద తీసి చూస్తే అది ఉండతంద అవుతుంది. అప్పుడు అది దగ్గర పడిపోయినట్టు. దాన్ని ఇంకా ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. వేరే దాంట్లోకి తీసుకొని పలుచగా చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము చేతికి నెయ్యి కానీ ఏమైనా రాసుకొని చక్కగా నెయ్యి రాసుకొని చక్కగా దాన్ని ఉండలుగా చుట్టేసుకుంటే ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకుంటే పిల్లలకి డైలీ ఒక్కటి ఇచ్చిన వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. మనకి ఇప్పుడు పాలల్లో కూడా ఉండే కాల్షియం కంటే నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. నువ్వులు హెల్త్కి మంచిది, అలాగే అవిసె గింజలు కూడా హెల్త్కి మంచివి, పల్లీలు కూడా హెల్త్కి మంచివి. 3 కలిపి చేసి రోజుకు ఒక వండ ఇచ్చుకున్న పిల్లలకి హెల్త్ బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి నచ్చుతుంది, బాగా నచ్చుతుంది. నార్మల్గా అయితే తిన్నారు, ఇలా చేసి పెడితే తింటారు. కొద్దిగా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. కొంచెం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎలా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.